గోల్డెన్ డైమండ్ లైట్ వెయిట్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా సరే ధర మాత్రం ఒకటే. వెగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. సార్ ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే 90 సంవత్సరాలు వచ్చినాయి మీకు. ఇంత నడుస్తున్నాయి. ఇంత హెల్దీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికి 5-6 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తారు, వ్యాయామం చేస్తారు, ఇంకా కుదిరితే జిమ్ కూడా చేసుకుంటారు. ఇంత హెల్దీగా ఉంటారు కదా, ఏం ఫుడ్ తీసుకుంటారు మీరు అసలుకి? ఫుడ్ మామూలండి. ఉమ్. నేను ఇదివరకు గ్రామంలో ఏం తినేవాడినో ఇక్కడ కూడా అదే తింటాను. ఏం తినేవాళ్ళు లీడర్గా గ్రామంలో? కూడా అంతే. కాయగూరలు ఉమ్, చక్కగా, మజ్జిగ, పెరుగు, ఉమ్, ఆయన మామిడికాయ పచ్చడి అలాంటిది నంచుకోవడానికి. ఉమ్, సేమ్ హ్యాబిట్స్, విలేజ్ హ్యాబిట్స్. ఓకే. అయితే నాకు ఈ సిగరెట్లు కానీ ఆ, ఇతరత్ర అలవాట్లు కానీ నాకు లేవు. ఓకే. నేను గృహస్థుడిగా ఉన్నప్పుడు కూడా ఏకపత్ని వృత్తుడు నేను. ఉమ్, ఎప్పుడూ కూడా పరాయి ఆడవాళ్ళ మీద వ్యామోహం కానీ అలాంటి పనులు ఎప్పుడూ నేను చేయలేదు. ఉమ్, అంత డిసిప్లిన్డ్ లైఫ్ మొట్టమొదటి నుంచి కూడా. ఉమ్, కనుక ఆ గ్రామ వాతావరణం నుంచి వచ్చిన పెద్దవాళ్ళు నేర్పిన ఆ అలవాట్లే కంటిన్యూ చేశాం. ఉమ్, ఇక్కడ నేను 53లో వచ్చాను ఒకసారి, అంటే ఆంధ్రప్రదేశ్ కాకముందు. 55 నుంచి 57 దాకా ఇక్కడ BA చదివాను నేను హైదరాబాద్లో. హైదరాబాద్. ఉమ్, చదివి అప్పటికి 57కి మనకి ఇది వచ్చింది, ఏది ఆంధ్ర తెలంగాణ కలిసిపోయింది. తర్వాత నేను హైకోర్టులో ప్లీడర్ చేశాను. నేను ఇక్కడ ఉస్మానియాలోనే చదువుకున్నాను. ఉస్మానియాలోనే నా ప్లీడర్గా కూడా ట్రైనింగు. ఉమ్, తర్వాత శుభ్రంగా హైకోర్టులో ప్రాక్టీస్. ఓకే. మా మామగారు కూడా బ్యారిస్టర్, డాక్టర్ వాసిరెడ్డి వెంకయ్య చౌదరి. అయితే ఆయన దగ్గర నేను ప్రాక్టీస్ చేయలే. నేను నేర్చుకుంది నరసరాజు గారు అని అడ్వకేట్ జనరల్ ఉండేవాడు, ఆయన దగ్గర పెట్టాను. నన్ను ఆయన దగ్గర నేర్చుకున్నాక నా అంతా నేనే ప్రొఫెషన్ స్టార్ట్ చేశాను. ఉమ్, స్టార్ట్ చేసినా నాకు ఈ ప్రొఫెషన్ మీద పెద్ద ఏంటో చిన్నప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. దాంతో ఉద్యోగం కోసం వెంపర్లాడుతూ నా మిత్రులతో కొంత సహకారం తీసుకుని ఢిల్లీలో అక్కడ ప్రయత్నం చేసి, ఆ ఢిల్లీ వెళ్ళినప్పుడు చాలామంది పెద్ద పెద్దవాళ్ళతో పరిచయం అయింది, పెద్దవాళ్ళందరితో. అది కొంత యూత్ కాంగ్రెస్ అని ఒకటి కొంత, ఉమ్, ఇవన్నీ యాడ్ చేసి అప్పుడు నేను వెళ్ళినప్పుడు 64లో నెహ్రూ గారు చనిపోయాడు. చనిపోతే నా మిత్రుడు ఒకడు కృష్ణమేనకి బాగా ఫ్రెండ్. కృష్ణమేన బ్రతికే ఉన్నాడు అప్పుడు. కృష్ణమేన ఆయన చనిపోయాడు, నెహ్రూ ఇప్పుడే తెల్లారి అని చెప్తే మేమంతా వెళ్ళాం అక్కడ. అట్లా అక్కడ కృపలాని గారు మేము కొద్ది మందే ఉన్నారు అప్పుడు. ఆ రోజుల్లో పెద్ద జనం వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఇవన్నీ లేవు అప్పుడు, జనానికి తొందరగా తెలియదు. ఓకే. మేము అక్కడ 10 దాకా ఉన్నాం, ఎవరు పెద్ద రాలా. ఎప్పుడో ఇక అప్పుడు రేడియోలో చెప్పేవాళ్ళు, చెప్తే చేసేవాడు, సాయంత్రం ఎప్పుడో వచ్చి. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి రాకముందు ఓకే సార్, అంటే మీరు హెల్దీగా ఉన్నారు, మంచి రాజకీయాలు ఫుడ్ తీసుకుంటున్నారు. చెప్తా బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ అప్పుడు- టెన్షన్సే వేరు కదా. అప్పుడు కూడా టెన్షన్స్ ఉన్నా ఆ, ఏం చేసా, నా ఫుడ్ హ్యాబిట్స్ మారాయి కాదు. ఉమ్, ఈ మామూలుగా బాడీ హ్యాబిట్స్ కూడా నేను ఎప్పుడు మార్చుకోను. మెంటల్ టెన్షన్ ఉంటుంది. ఉంటుంది, బాగా ఉండింది, ఉమ్, అందులో డౌటే లేదు. ఉమ్, ఎన్ని అవస్థలు పెట్టారు, స్ట్రెస్. ఎమ్మెల్యేలు ఎత్తుకుపోవటం, నానా బాధపడ్డానుగా. అయినా పెద్ద పట్టించుకునేవాడు కాదు, ఉమ్, నిద్రపోయేవాడు. ఉమ్, అందులో కొట్టుకుపోయేది, ఓకే. నిద్రపోయేవాడు. షుగర్ బీపీ రెండు ఉండవు మీకు? షుగర్ అంటే అప్పుడు లేదు, కానీ ఇప్పుడు అది ఏజ్ కదా వస్తే ఓకే. షుగర్ వచ్చింది కొంచెం. ఓకే. ఇప్పుడు మీకు 90 సంవత్సరాలు కదా నాదెండ్ల భాస్కర్రావు గారు. ఆ, వాకింగ్ ఎన్ని కిలోమీటర్స్ చేస్తారు డైలీ? ఆ, 4 కిలోమీటర్లు డైలీ? డైలీ, ఓకే, నాన్ స్టాప్గా? నాన్ స్టాప్. అంటే అక్కడ తోటలో అక్కడక్కడ డాములు ఉంటాయి, ఎప్పుడైనా కావాలంటే ఆగి మంచినీళ్ళు తాగడం, కాసేపు కబుర్లు చెప్పుకోవటం, వాళ్ళు కలుస్తారు కదా, కూర్చుంటాం. ఓకే. అందరూ మీ ఫస్ట్ కలవగానే మీ హెల్త్ సీక్రెట్ అడుగుతారు కదా? అదే సహజం సహజం. ఉమ్, దే ఆర్ హ్యాపీ ఇన్ ఏ వే, ఫ్రెండ్స్ అంతాను. ఉమ్, ఆ ఏజ్లో కూడా ఆయన అట్టు నడుస్తున్నాడు, అది ఇది అనుకుంటూ ఉంటారు. ఓకే. ఇదే మామూలు. నడవటం కూడా చాలా ఫాస్ట్గా నడుస్తారు. అవును, ఆ? అవును. ఉమ్, కనుక అది హ్యాబిట్స్ వల్ల వచ్చింది. నేనేమి బాడీ వరకు నేను ఎప్పుడు పిచ్చి పనులు ఎప్పుడు చేయలేదు. ఉమ్, ఈ మధ్య ఒక పేషెంట్ చూశాను, ఆ శిష్యుడు ఎన్ని జబ్బులో చెప్పడానికి లేదు. ఆడ దుంపదే కానీ ఈ దుంపదే కానీ, ఏందిరా ఇది, ఈ జబ్బులు ఏంటిరా, నడుము పోయింది, ఇది పోయింది, హార్ట్ పోయింది, ఇంకేయో పోని డాక్టర్ని అడిగితే
కష్టం సార్, మల్టిపుల్ అన్నారు. ఈవిడ 90 ఎంగేజ్ కదా అంటే, అంతే చెప్పలేమన్నాడు. మల్టిపుల్ అన్నాడు. అంతే 1 డే 2 డేస్ ఉన్నాడు, పోయాడు. నాన్ వెజ్ తింటారా మీరు? నాన్ వెజ్ చాలా తక్కువ, Okay. నెలకు ఒక్కసారో ఆ. 2 సార్లు, అంతే. అది కూడా నాకు ఇష్టతగా తిన్నాం, ఉమ్. తెప్పిస్తారు. ఎక్కువ ఆకుకూరలు తింటారు. అన్నీ కూరగాయలే, ఉమ్. కూరగాయలే నాకు పెడతారు, అదే ఇష్టం నాకు. సూపర్. అంత ఫుడ్ మంచి హ్యాబిట్స్ ఉండబట్టి మీకు ఆ, 90 ఇయర్స్ వచ్చినా కానీ ఇప్పటికి యంగ్గా కూరగాయలు, ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన యాపిల్ పండులాగా ఉంటారు. సాంబారు, ఇవి మామూలు పెరుగు, ఆ, మంచి మామిడికాయ పచ్చడి, ఆ, ఆ పప్పు, ఓకే. అయ్యా ఆ ఊళ్ళల్లో తిన్నాయే నాకు అలవాటు. అయ్యంటే చాలా ఇష్టం. ఉమ్. గోంగూర పచ్చడి, ఓకే. మామిడికాయ పచ్చడి, అలాంటి. సో మీ జీన్స్ ఎవరికి వచ్చింది? మీ పిల్లలకి మనోహర్ గారికా లేకపోతే అంటే పెద్ద అబ్బాయికా? వాళ్ళ పిల్లలు ఉమ్. ఇక్కడ సిటీలో పుట్టారు, ఇక్కడే పుట్టారు, హైదరాబాద్. వాళ్ళ జీవితం, వాళ్ళ పుట్టినప్పుడు ఎంతో ఖర్చో తెలుసా? 100 రూపాయలు. ఉమ్. ఇప్పుడు పుట్టితే పుట్టుక ఎంత తెలుసా? 1,00,000 మినిమం, ఉమ్. డెలివరీకి 1,00,000. ఆ, అప్పుడు 100 రూపాయలు చేసి ఓకే. జనానా హాస్పిటల్, ఈ హాస్పిటల్స్ ఏమి లేవు అప్పుడు. ఓకే. జనానా హాస్పిటల్ అని హైకోర్టు పక్కన ఉండేది. ఉమ్. 100 రూపాయలు అన్నీ, మేము వెళ్ళటానికి రావటానికి అన్ని ఖర్చులతోనూ. ఉమ్. అట్లా ఓకే. అంత చీప్ లైఫ్, హాయిగా ఉండేది హైదరాబాద్. సో అంటే బస్కా కిరాయి దేవు సాబ్, రిక్షా వాడు పాపం బస్సులో వెళ్దా, అది కూడా హాలీ కల్దార్ అని ఉండేది. హాలీ అంటే ముస్లిం రూపాయలు, కల్దార్ అంటే మన ఇంగ్లీష్ రూపాయలు. కల్దార్ ఏమని అడిగేవాడు పాపం. అలా ఉమ్. ఆ రోజులు వేరు. ఒక్క కారు లేదు ఇప్పుడు. నైజాం కార్లు తప్ప నేను ఎప్పుడు చూడలేదు. నైజాం కార్లు తప్ప హైదరాబాద్లో ఇంకేమీ లేవు. మీరు కొన్న ఫస్ట్ కార్ ఏంటి? నేను లీడర్గా ఒకరోజు 35 రిట్ పిటిషన్స్ వేశాను. ఉమ్. ఆ రిట్ పిటిషన్స్ వచ్చిన డబ్బుతో సుందరం మోటార్స్ పంపి కార్ తెప్పించాను. ఉమ్. ఆ, ఫస్ట్ కార్ అది. ఫస్ట్ కార్ అది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలు వచ్చిన కార్లే చెత్త అంతా గవర్నమెంట్ మారిని, నా మారి, నేను మారిని. ఓకే. బట్ లీడర్గా ఫస్ట్ అది ఉమ్. 35 రిట్ పిటిషన్ వేశాను. ఓకే. పిచ్చి డబ్బు, కార్ తెప్పించాను. అంటే మీరు ఆ, ఎంత ఎత్తు ఎదిగినప్పటికి కూడా ఎప్పుడు కూడా ప్రొఫైల్ అనేది లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. ఆ హడావుడి అబ్బే ఉమ్, అబ్బే ఏం లేదు. ఎప్పుడు లేదు. ఎప్పుడు సూపర్. ఏమనిపిస్తుంది? ఇది కూడా, ఉమ్. ఇల్లు కూడా, ఉమ్. ఇందులో నేను సొసైటీలో మెంబర్ని. ఓకే. అందువలన ఇచ్చారు 5 రూపాయలు గజం. ఇది గజం 5 రూపాయలు. ఉమ్. అది కొనుక్కొని కట్టుకున్నాను, లీడర్గా కట్టింది. ఓకే. డాక్టర్ గారు నాకు అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. నేను మినిస్టర్ కూడా ఉమ్. మినిస్టర్ ఎక్కి అయ్యాను. అయ్యేటప్పుడు పర్మిషన్ ఇచ్చాడు కట్టుకోమని. ఓకే. ఆ లీడర్గానే మొదలెట్టాం ఇల్లు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.